శిక్షావళి ప్రవచనం మనం పూర్తి చేసుకున్నాం. ఒక అడుగు ముందుకు వెళుతున్నాం. దానికి చిహ్నంగా అందరూ ఒక అడుగు ముందుకు వచ్చినట్లయితే వెనక ఉన్న వాళ్ళకి కూర్చునేందుకు స్థానం ఇస్తారు. నిశ్శబ్దంగా పని చేయవచ్చు. ఒక అడుగు ఆ ఒక అడుగు మనం ముందుకు వచ్చేది ఎంత నిశ్శబ్దంగా చేస్తామో దాన్ని బట్టి మనం శిక్షావల్లి దాటి ఆనందవల్లికి అర్హతను గడించుకున్నటువంటి దానికి చిహ్నంగా మనకు తెలుస్తుంది. ఇది ఆదేశము, ఇది ఉపదేశము, ఇది అనుశాసనము, ఇట్లు ప్రవర్తింపవలెను అని 2 సంవత్సరం ఋషులు ఏం చెప్పారో దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇట్లు ప్రవర్తింపవలెను అని చెప్పిన తర్వాత మనం వెనకం చూసుకుని వాళ్ళు ఏమన్నారు, ఇట్లే ప్రవర్తింపవలేను అని కూడా అన్నారు. అంటే ఏతరుపాస్యం ఏవముచైతరుపాస్యం, ఇట్లు ప్రవర్తింపవలేను. మనబోటి సామాన్య గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లే ప్రవర్తింపవలేను అని చెబితే ఒక రోజులో మనం చేయలేం కనుక మొదట ఇట్లు ప్రవర్తింపవలేను అని చెబుతాం. దానికి ఒక 10 గజాలు అటు ఇటుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక 10 సంవత్సరాల గురు పూజలు అయ్యేటప్పటికి 9 గజాలు అటు ఇటుగా ప్రవర్తిస్తాం. ఇంకొక 10 సంవత్సరాల్లో 8 గజాలు అటు ఇటుగా ఇట్లా వెళ్ళగా అటు ఇటు లేకుండా సూటిగా ఫోటోగ్రాఫర్ లాగా మనం ప్రవర్తించేటప్పటికీ వాళ్ళు ఇట్లే ప్రవర్తింపలేను అని చెబుతారు. ఏవము చైతరుపాస్యం, ఆశ అంటే సమీపమున ఉండెను, సమీపమున ఉండు. ఉపనిషత్ అనే మాటకు కూడా అదే అర్థం. సమీపమున కూర్చుండబెట్టున్నది. నిషణుడు అంటే కూర్చున్నవాడు, నిషత్ అంటే కూర్చుండజేయున్నది. ఉపనిషత్ సమీపమున అంటే గురువునకు శిష్యుడు సమీపంలో కూర్చున్నామని అనుకుంటూ ఇంకాస్త దగ్గరగా జరుగుతూ ఉంటాడు. గురువుకి జరిగి ఉప అంటే శిష్యుడికి గురువుకి ఒక్కడే కూర్చునేందుకు సీటు ఉంది అనుకోండి. ఒక మనిషి లాంటి బొమ్మగా తయారు చేసినటువంటి పెట్టెలో, ఆ పెట్టెలో ఇద్దరు కూర్చుంటాం చేతవుతుంది. అంటే ఒకే శరీరం, ఇద్దరు ఒక శరీరంలోనే ఎండిపోతారు. ఒకరిలోనే 2 శరీరాలు, 100 మంది శరీరాలు, 1000 మంది శరీరాలు, లక్షల శరీరాలు, సహస్ర శీర్షములు, సహస్ర బాహువులు ఇమిడిపోయి ఉండి ఇందరూ కూడా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇన్ని శరీరాలు ప్రవర్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి పరబ్రహ్మము దగ్గరకు ఉపనిషత్ అంటే మనం సమీపింపజేయున్నది కనుక ఉపనిషత్తు అని దానిస్తారు. సంస్కృతంలో ఉపనిషత్ అని అంటారు, తెలుగులో దానికి ఉపనిషత్తు అని అంటాం. అన్ని కూడా ఉపనిషత్తులు అదే విధమైనటువంటి అవి ప్రత్యేక గ్రంథములు అని క్రమపుడు వారు ఎవరైనా ఉన్నట్లయితే పడరాదు. అవి వేద మంత్రముల యందు భాగములు తీసి మనం అధ్యయనం చేసేందుకోసం సదుపాయంగా మన గురువులు అంటే మన గురువులు మనబోటి వారి కోసం చేయలే, చిన్న పిల్లకాయల కోసం చేశారు. మనం పిల్లకాయలంగా ఉన్నటువంటి స్థితిని అంగీకరించుకొని మనం వాటిని అధ్యయనం చేసుకుంటే మన పిల్లకాయలకు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాల వ్యాకరణము అనే గ్రంథం ఎలా అయితే మన పెద్దలకు కూడా బోధపడక చదువుకుంటూ ఉండి ఇంకా చదువుకుంటున్నామో అలాగే ఈ ఉపనిషత్తులు కూడా పిల్లల కోసం అని చెప్పి వేద మంత్రములు ఋగ్యజుర్వేద అథర్వణ సామవేదముల మంత్రముల నుండి స్వీకరించి ఆ విద్యలను బోధించి తన్మూలమున ఆ విద్యలు అనేటువంటి శాఖలకు మూల స్కంధము అయినటువంటి మోక్ష విద్య లేక ఆనంద విద్య అనే దానికి దారితీస్తూ ఉంటాయి. అన్ని ఉపనిషత్తులు దారి తీసినట్లే తైత్రీయ ఉపనిషత్తు కూడా దానికి దారి తీయటమే కాక చూపటము, మన చేయి పట్టుకుని నడిపించటము, ఒక పెద్దలు కోరి ఉన్నట్లుగా దాని మెట్లు మనం ఎక్కించడానికి కావలసినటువంటి ఏర్పాటు కూడా చేస్తుంది. కొంచెం ఆ ఋషులతో పాటు మనం మెట్లు ఎక్కుదాం అనేటువంటి ఉద్దేశం ఉంటే చాలు చేయి పట్టి నడిపించి ఎక్కిస్తుంది. అలాంటి తైత్రీయంలో మొదటి వల్లి శిక్షావల్లి మనం 2 సంవత్సరం పొందినటువంటిది. అందులో 2వ ప్రశ్న, దీన్ని 2వ వల్లి అని అంటారు. ఈ వల్లిని ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నారు. మనం దాన్ని 2 సంవత్సరం మొదటి వల్లి మనం ప్రవచనం చేసుకున్నట్లు 2వ వల్లి ఇప్పుడు ప్రవచనం చేసుకుంటాం. దీనికి శాంతి పాఠం సహనౌ అవత్. నౌ సహా అంటే మా ఇద్దరితో సహా, నవ్వు అంటే మా ఇద్దరు.
అవతు అంటే రక్షించునుగాక. గురువు శిష్యుడు అని వేరువేరుగా మనం అనుకుంటున్నటువంటి ఇద్దరిలో ఉన్నటువంటి వాడు ఆ ఇద్దరిని కూడా కలిపి రక్షించునుగాక. శన్నోమిత్రలో ఉన్నటువంటి దానికి రెండవ ముక్క ఇది. శన్నోమిత్రలో నమో బ్రహ్మణే నమస్తే వాయో. వాయువుకి నమస్కారం. ఆయనే ప్రత్యక్ష బ్రహ్మము. ఎందుకంటే ఆయననే ప్రత్యక్ష బ్రహ్మముగా మాట్లాడుతున్నాము కనుక వాయువును శ్వాసగా తీసుకుని ఆ శ్వాసతో కంఠధ్వని తీసుకుని దాన్ని ఆధారంగా అక్షరాత్మకమైనటువంటి పరబ్రహ్మమును ఉచ్చరిస్తున్నామని అక్కడ చెప్పారు. అలాంటి అక్షరాత్మకమైన పరబ్రహ్మమే ఒక శరీరంలో శిష్యుడుగా ఒక శరీరంలో గురువుగా ఉంటూ ఉంటుంది కనుక, అంటే బింబ ప్రతిబింబ న్యాయము చేత విశ్వమంతా ఏంటో దర్పణ దృశ్యమాన నగరి వలె ఉంటుంది కనుక ఈ ఇద్దరిని కూడాను అవతు అంటే రక్షించను కాక. అంటే గురువును కూడా రక్షించునా తప్పకుండా. గురువు రూపంలో ఉన్నవాడు గురువు కాదు పరమాత్మ, శిష్యుడి రూపంలో ఉన్నవాడు శిష్యుడు కాదు పరమాత్మ. గురువు రూపంలో ఉన్నవాడు పరబ్రహ్మం అనొచ్చు కానీ శిష్యుడి రూపంలో ఉన్నవాడు పరబ్రహ్మం అని అనవచ్చా అంటే గురువు అనవచ్చు, శిష్యుడు కూడా అనవచ్చు. ఎప్పుడు అనవచ్చు అంటే అంటూ ఉండగా ఇలా మనం అనవచ్చా అనే సంకేతం తీరినటువంటి సందేహం తీరిన జ్ఞానం కలిగిన క్షణం నుంచి అనవచ్చు. ఆ విద్యనే మనకు న్యాస విద్యగా అభ్యాసం చేయడానికి ఇచ్చారు. ఆ న్యాస విద్య దగ్గరికి మనం ప్రవేశించవలసింది. అంటే మనం కృష్ణమాచార్యులు వెంకయ్య, సుబ్బయ్య, రామయ్య అనేటువంటి పొరపాటు పడుట దగ్గర నుంచి ఇందరిలో ఎవరో ఉన్నామో వారు నేను, ఆ ఒక్కడే నేను అని అనుకుంటాం చేతనవ్వాలి. దాన్ని న్యాస విద్య అంటారు. దాన్ని ఇంకొంచెం వెన్నతో పెట్టి మనకు అభ్యాసం చేయడానికి కవచము అనేటువంటి మంత్రశాస్త్రంలో ఒకానొక విధానం ఇచ్చారు. కవచం అంటే ఈ శరీరం అనేటువంటి కవచం ధరించిన పరమాత్మగా లోపల ఉన్నటువంటి నేను తాను అనేవన్నీ ధ్యానం చేయాలి. కాగా ఈ ఇత్యాత్మానం పరం ధ్యాయే కవచము అనేటువంటి విద్యకు చెప్పబడింది. ఆత్మానం అంటే తననే, పరం అంటే తనకన్నా పరునిగా పరమాత్మగా ధ్యాయే అంటే ధ్యానం చేయవలెను. మొదట ధ్యానం చేస్తేనే ఈ నేను కాదు ఆ నేనే నేను అని తెలుసుకుంటానికి వీలవుతుంది. అందుకని ఇక్కడ కూడా ఆత్మ విద్యని దర్శనం చేయటం తెలుసుకుంటానికి కొద్ది కొద్దిగా ఈ నేను ఆ నేను దగ్గరికి ముందుకు జరుగుతూ వస్తూ ఉంటే ఈ నేను ఆ నేనుగా తేజోమయం అవుతుంది. ఒక నేను అనేటువంటిది సమస్త సృష్టి యందు ధ్యానం చేయబడుతుంది. అప్పుడు కన్నులు మూసుకుని లోపల హృదయంలో మాత్రము పరబ్రహ్మను ధ్యానం చేయుటకు యత్నించుట కాక కను మూసినా కను తెరచినా సమస్త చేష్టల యందు పశ్యన్ శృణ్వన్ అశ్నన్ జిఘ్రన్ కలపన్ లపన్ ఏ పని చేసినప్పటికీ కూడాను దాని యందు ఉంటూ ఉంటాం, దాని యందు వర్తిస్తూ ఉంటాం, అదే వర్తిస్తూ ఉంటాం అనేటువంటి స్థితి ఆనంద స్థితి వస్తుంది. అప్పుడు జీవిత సన్నివేశములు ఉండుటమాని ఎవరి యందు సన్నివేశములు విశ్వరూపమును ధరించి ఉన్నాయో ఆ విశ్వరూపుడు ఒక్కడు ఉండుట అనేటువంటిది ఏర్పాటవుతుంది. మొదట ఈ విశ్వరూపాన్ని దర్శిస్తున్నటువంటి నరుడుగా అర్జునుడిగా మనం ఉంటూ ఉన్నప్పుడు సోపాన క్రమంలో ఆ అర్జునుడికి కలిగినట్లే కొంచెం భయము, కంగారు, బాధ మొదలైనటువంటివి కూడా తాత్కాలికములుగా కలుగుతూ ఉండవచ్చు. అవి యావజ్జీవితము కూడా కలుగుతూ ఉంటాయి. ఈ స్థితి వచ్చేవరకు వచ్చిన తరువాత అందులోకి లీనమవుట అనేటువంటిది ఏర్పాటవుతుంది. లీనమైన తరువాత సమాధి అనగా కన్నులు మూసుకుని ఒక చోట శరీరం అట్టిపెట్టేటువంటిది అని కాకుండా పరమ గురువు మాస్టర్ సివివి చెప్పినప్పుడు కన్నులు తెరచిన సమాధి, కన్నులు మూసినటువంటి సమాధి. కన్నులు మూస్తే సమాధి రాదా? వస్తుంది కానీ కన్నులు తెరిచినా కూడా వస్తుంది. ఆ స్థితి మనకు రావాలి. అది రానప్పుడు కన్నులు మూసినప్పుడు మనకు సమాధి రావడం కాకుండా పూర్వ సంస్కార వశము చేత మనలో ఉన్నటువంటి భావములు మొదలైనటువంటివి దానికి సంబంధించి ఉన్నటువంటి పరిసరములలో ఉన్న వస్తువులు మాత్రము మనస్సునకు గోచరిస్తూ ఉంటాయి. ఇందాక ఆ పిల్లవాళ్ళు ఏడుస్తున్నారని నాకు జ్ఞాపకం వచ్చింది చూడండి, ఉపనిషత్తు చెబుతూ ఉంది కూడా. అలాగా మన పూర్వకర్మ వచించేత మన లోపల ఏవైతే ఉన్నాయో విత్తనాలు, ఆ విత్తనాలకు సంబంధించిన వృక్షాలు బయట ఏవైతే ఉన్నాయో ఆ వృక్షముల యొక్క కొమ్మలు గాలి వీస్తూ ఉంటే దాని యందు మనం ఉంటూ ఉంటాం, పరబ్రహ్మ యందు ఉండేవాడు. ఇది ఈ మార్పు రావాలనని పెద్దలు మన ఆశీర్వదిస్తూ ఇచ్చారు. కనుక పరమ గురువు అనేటువంటి ఉద్దేశం ధ్యానంలో
పరమ గురు స్వరూపమైనటువంటి తేజోమయమైన ద్వారము అని ధ్యానం చేయండి. ఆ ద్వారంలోకి ఈ నేను అనే సాధకుడు ప్రవేశిస్తూ ఉండగా నేను అనున్నట్టు పరమ గురువునందు లీనమై పోతాడు కాదు, లీనమై ఉంటాడు. అందుకని మోక్షం అనేది మోక్షానికి పోయారు అని ఉండదు, మోక్షానికి చేరుకున్నారు అని ఉండదు, మోక్షమును పొందారు అని ఉండదు, మోక్షాన్ని సాధించారు వేధించారు అని ఉండదు. ఎవరిని సాధించడం కానీ దేన్ని వేధించడం కానీ ఉండదు. అంటే అది ఒక అచీవ్మెంట్ కాదు, ఒక అటైన్మెంట్ కాదు, ఒక అకాంప్లిష్మెంట్, ఒక రియలైజేషన్ అని మాత్రం తెలుసుకోవాల్సినది. అంటే మోక్షాన్ని పొందే వరకు మంత్రాన్ని నలిపేస్తాం అని అనుకోకూడదు, లేదా ఇష్టదైవతాన్ని మరి అప్పడాలు పిండి పిసిగినట్టు పిసియేస్తాం ప్రసన్నం అయ్యే వరకు అనేటువంటిది ఏముంది. అందుకని ఇది మనం వేరుగా అది వేరుగా ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు మనం ఆ మంత్రాన్ని మరీ టెన్షన్తో మనసుతో పేనకం కానీ లేదా ఇష్టదైవతం వంక మనకు సమాధి స్థితిని అతడు ఇవ్వలేదు అని గుడ్లు రుముతూ తీవ్ర తపశ్చర్యతో చూపుతే కానీ ఒక్కొక్కప్పుడు జరగవచ్చు. అవన్నీ తగ్గిపోతాయి, కాక అంతా సర్దుకుంటుంది. సర్దుకుని ఇతడు అతని యందు ఉండుట అంటే ఇష్టదైవము గురువో అనేటువంటి ఎరక తన ధ్యానము అనే బోనులో పడవలేను అనేటువంటి అజ్ఞానం పోతుంది. ఇక దీంతో ఇరుక్కునేందుకు దేవుడు మన మనస్సులోనో హృదయంలోనో ఇరుక్కుపోయేందుకు కోసం చేసే ధ్యానం లాభం లేదని తెలిసి తాను దాని యందు పెద్ద దీపమునందు పెట్టినటువంటి చిన్న దీపము వలె, చిన్న దీపం ఎన్నడూ ఆరిపోదు కానీ పెద్ద దీపంలో ఒకటిగానే ఉంటుంది. 2 దీపములు 1000 క్యాండిల్ పవర్ దీపం ఒకటి పెట్టి 100 క్యాండిల్ పవర్ దీపం ఒకటి పెడితే 2 కూడా ఒక తేజస్సు మీద ఒక తేజస్సు పడినప్పుడు వ్యావహారికంగా ఈ తేజస్సు మీద ఆ తేజస్సు పడుట అనున్నట్టు ఐతరేయము అంటే ఆబ్జెక్టివిటీ అనేటువంటిది మిథ్యగా మాయగా ఉన్న మాట ఉన్నది. కానీ ఈ మిథ్యగా మాయగా ఉన్న మాట సత్యం. అదే రామానుజులు వారు చెప్తారు, ఈ జగత్తంతా పరమాత్మ కాక మిథ్యగా ఉన్న మాట సత్యము కనుక ఈ మిథ్య ఆ సత్యము కలిసి మేము సత్యమనుకున్నాము అనున్నట్టు వేదమునందలి ఉపనిషత్తు యొక్క వాక్యమునందలి సత్యమును ప్రతిష్టాపన చేయటం ఇందులో చెప్పబడుతుంది. ఇది మనకు పొందాలంటే ఎట్లా, పొందించాలంటే ఎట్లా, ఒక్కొక్కప్పుడు బాధగా ఉంటుంది. పొందిన వాళ్ళు మనల్ని పొందించరేంటి, పొడి పొడి కబుర్లు చెబుతారండి, ఎన్ని మాట్లాడినా శాస్త్రం చెబుతారు కానీ పొందించరే. ఏమయ్యా దీన్ని పొందించవయ్యా అని అడిగితే టీకానో తాత్పర్యానో చెప్తారు, ఇలా ఉంటుందని చెబుతారు. ఆశ్చర్యవత్పశ్చర్యకర్తిరేయనం, ఒక్కొక్కరు ఆశ్చర్యంగా చెబుతారు. పరమాత్మ అంటే ఏమనుకున్నావు అంటట. ఇంకోడు భగవంతుడు ఇంకా సమాధి స్థితి ఎట్లా వస్తుంది సార్ అని అడిగితే అంత తేలిక అనుకున్నావా, ఏమిటి పరమాత్మ అంటే అంత ఈజీ అనుకున్నావు, ఇట్లాగా చెప్పుకుంటున్నారు. కానీ పరమాత్మని పొందేటువంటి స్థితి చెప్పవలసింది అంటే చెబుతారు. కానీ ఒక్కటి ఉన్నది, సహనవు అవతం, వాడు మన ఇద్దరిని రక్షించుగాక, సహనవు పునక్తు, వాడు మన ఇద్దరిని అనుభవించునుగాక. అంటే నేనుగా వాడే మనను అనుభవించునుగాక. మనం ఏం చేస్తున్నాం, నేనుగా ఎవడికి వాడు అనుభవిస్తున్నాం, కానీ ఎవరిని వాడు అనుభవించడం లేదు, ఎవడి నాలికని వాడు అనుభవిస్తున్నాం. కాఫీలో టిఫిన్ గుర్తొచ్చినప్పుడు ఎవడి శబ్దాన్ని వాడు అనుభవిస్తున్నాం. కన్నులు మూసుకుని మనం ప్రేయర్లో కూర్చుంటే ఇతరుల యొక్క శబ్దాలు వినిపించినప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధముల చేత మనకన్నా ఇతరములైనటువంటి వస్తువులను మనంగా అనుభవిస్తూ ఉన్నాం కనుక ఎటో యథాలాపంగా ఉండి మన చేతి వేలు మన కంటికి తగిలినట్లుగా ఉంటూ ఉన్నది జీవితం అంతా కూడా. మీతో మాట్లాడుతూ ఇక్కడ గోపుకుంటానికి ఇట్లా చేయి లాగేటప్పటికీ వేలు ఒక్కొక్కప్పుడు ఈ కంట్లో తగులుతుంది రాబోయేవాడు. ఆ తగిలినప్పుడు ఏమవుతుంది, కన్ను గుడ్డుకి దెబ్బ తగలవచ్చు. కానీ దెబ్బ ఎవరి వలన తగిలేను అనేటువంటి కానీ పర్యవసానం నా వల్లనే నా కన్నుకే దెబ్బ తగిలేను అంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనగా ఎవరు నమ్మటానికి వీలు లేదు. రేపో ఎల్లుండో ఎవరన్నా ఆయన చేత్తో ఆయన కన్ను పొడుచుకున్నాక అంటే హే నవ్వుతారు, పొడుచుకోవచ్చు, అవకాశం ఉంది. అలా జరుగుతూ ఉన్నది ఐతరేయమైనటువంటి జీవితం అంతా. అంటే మన మనస్సు ప్రవర్తించిన ప్రవర్తన మన శరీరానికి భంగకరంగా భోజనాధికమును మనం చేయటం కానీ, లేకపోతే ఇతరులు మనం చెప్పినటువంటి మాటలు కానీ, ఇతరులు మనకు చెప్పిన మాటలు కానీ, ఇతరులను గూర్చి మనం విన్న మాటలు కానీ, వాటి ప్రకారం మనం ప్రవర్తించి
మనకు భంగకరంగా మనం ప్రవర్తించడం ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. అలా కాకుండా క్రమక్రమంగా సోపాన క్రమంలో సహనం గుణస్తు నా మనస్సుగాను నీ మనస్సుగాను వాడే పరమాత్మ పరమ గురువును మన మనస్సుగా మన జీవితమును అనుభవించునుగాక. అంటే లెట్ దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఆన్ హెవెన్. అంటే ఓ సర్వాంతర్యామి స్వరూప, నీ ఇచ్చే నీ సంకల్పమే మాలో సంకల్పముగా పనిచేయునుగాక, నీ మనస్సే మా మనస్సునుగా పనిచేయునుగాక. అంటే మాకు ఏవి ఇష్టాలు ఉన్నాయో అదిగా పనిచేయటం కాకుండా నీ మనస్సే మా మనస్సుగా పనిచేయుగాక. చూచారా, ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులలో ఒకరు స్నానపు గది ఉంటుంది, ఓడలో బాత్రూమ్ వాడి ఇవ్వబడిన చోట. ఆ బాత్రూమ్ లో టబ్బులో స్నానానికి నీళ్లు పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న నీళ్లలో పడుకుని స్నానం చేస్తూ ఉంటాడు. సముద్రంలో ఓడలో కూడా తరంగములు ఉన్నాయి, వీడు పడుకున్నటువంటి టబ్బులో కూడా తరంగములు ఉన్నాయి. కానీ సముద్రంలో ఉన్నటువంటి తరంగముల యొక్క వైఖరి వేరు, వీడు పడుకుని స్నానం చేస్తున్న టబ్బులో ఉన్నటువంటి తరంగముల యొక్క వైఖరి వేరు. ఈ టబ్బులో ఉన్నటువంటి తరంగములు తాను ప్రేరేపణ చేసుకున్నటువంటివి, సముద్రంలో ఉన్నటువంటి తరంగములు సముద్రమునకును ఓడకును మధ్యన తాత్కాలికమైన ఘర్షణ వల్ల పుట్టినవి. సముద్రము, ఓడ, అందులో ఉన్నటువంటి ప్రయాణికుడు, అందులో ఉన్న బాత్రూము, టబ్బు, అందులో ఉన్న తరంగములు, భూగోళము మొత్తం అంతా కూడా సూర్యుని నుండి ఉద్భవించి సూర్యుని చుట్టుకొని కోటాను కోట్ల సంవత్సరములు మనోహరమైనటువంటి భూ పరిభ్రమణ నాట్యము చేసి మళ్లీ అంతర్లీనమై సూర్యునిలోకి వెళ్లిపోతూ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఒకానొక ప్రణవము యొక్క ప్రయాణమునందు నడుపుతున్నట్టు. ఇదంతా మనం భావన చేసుకున్నట్లయితే మన ఎందు ఇద్దరి ఎందు వాడు జీవించునుగాక, మన ఇద్దరిని వాడు అనుభవించునుగాక అనే మాటకి అర్థం తెలుస్తుంది. అంటే మన బాత్రూములో టబ్బులో ఉన్నటువంటి తరంగాల లాగా ఇవి వేరే ఉండటం కాకుండా ఇందులోనూ అందులోనూ ఒకే నీళ్లు ఉన్నటువంటివి మనకు తెలియదు కాక, శుభ్రంగా ఒక నదిలోనే ప్రవాహంలోనే మనం స్నానం చేసే సామర్థ్యమును తెచ్చుకుంటాము గాక, కొట్టుకొని పోకుండా. అంటే ఎన్ని జన్మలైనా ఓడ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపల ఉన్నటువంటి టబ్బు లోపల ఉన్నటువంటి నీళ్ల లోపల ఉన్నటువంటి అడల లోపల ఉన్నటువంటి స్నానము మాత్రమే కాక ఇన్నిటి యందు ఉన్నటువంటి ఒక్కరి యందు మనం స్నానం చేయటం, అతడు మన యందు లోపల స్నానం చేయటం, బహిరంతర్ లోకముల యందు అంతర్బహిర్జయ సర్వం యాప్యనారాయణ స్థిత అనేటువంటి స్థితి మనం పొందుదుముగాక. సహనం పునక్తు సహ వీర్యం కరవావహై. సహ అంటే కలిసి, ఒకరు ఇద్దరు ఈ రకమైనటువంటి కలయిక ఐకమత్యము అనేటువంటి దానికి, ఏకమతము అనేటువంటి దానికి అర్థం ఇది. ఏకమతము అనేటువంటి పదములకు సంబంధించిన తద్విధమే ఐకమత్యము అనేటువంటిది. ఏకమతం ఎప్పుడు వస్తుంది? అన్ని మతాలు ఒకటైతే రాదు, అందరిలో ఉన్నటువంటి వాడు ఒకడు అనుభవింపబడితే వస్తుంది. అన్ని మతాలు అని మనం ఎప్పుడైతే అంటున్నామో ఒకడు అనేటువంటిది మనం అంగీకరించడానికి ఇష్టం లేదని మనకే తెలుస్తూ ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ, ఆ వాక్యం ఉచ్చరించడం మనకు చేతనైన దాకా ఏం తెలుస్తుంది? మనం ఎంత శుద్ధాద్వైత కుటుంబంలో పుట్టినా తండ్రికి ద్వైతుడుగా మనం పుట్టి ఉన్నాం కనుక. మళ్ళీ ఈ సమస్తం పరబ్రహ్మమే అని అంటున్నప్పుడు ఈ సమస్తం అనేటువంటి అనటానికి ఒప్పుకుంటున్నటువంటి వ్యాధి మన మనస్సులో ఉన్నంతసేపు మహావాక్యమైనా మనకు అద్వైత సిద్ధి ఇవ్వలేదు, అంతకంటే మహావాక్యమైనా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సమస్తం పరబ్రహ్మమే కదా అన్నప్పుడు ఈ సమస్తము అని మళ్ళీ అనవలసినటువంటి వ్యాధి, మానసిక వ్యాధి, మెంటల్ సిమ్టమ్ మనకు ఎలా కలిగేను అది తెలుసుకోవాలి. కనుక శంకర భగవత్పాదులు సంసారము మాయా అని చెప్పబడినటువంటి మాటకి దాని విత్తనం అంటే ఇదే అర్థం. అంటే మనం అద్వైత స్థితికి పొందుతున్నాం అని అనుకుంటూ ఈ సంవత్సరం కూడా పరబ్రహ్మమే, ఈ సంవత్సరం పరబ్రహ్మమే, ఈ సంవత్సరం పరబ్రహ్మమే అని అనుకుంటున్నప్పుడు ఈ సమస్తము అనేటువంటి పదాన్ని అండర్లైన్ చేసుకుంటూ పరబ్రహ్మమే అనే పదాన్ని వదిలిపెట్టేస్తున్నాం. క్రమంగా సహ నౌ పునక్తు సహ వీర్యం కరవావై, ఇద్దరూ కలిసి శరీర బలము, మానసిక బలము, సంకల్ప బలము ఇవన్నీ కలిసి మనలోంచి మన ఉచ్చారణగా వస్తున్న దాని పేరు వీర్యము అని అంటారు. అవన్నీ మన ఉచ్చారణలోని భాగములే. బ్యాటరీ లైట్ నుంచి వేస్తూ ఉంటే వచ్చే లైట్లో భాగములే బయటికి వచ్చినటువంటి కోటానుకోటైన కిరణముల యొక్క పీచు. అలాగే మనలోంచి వచ్చేటువంటి ఇద్దరిలో ఉన్నటువంటి నేను అనబడు పరమాత్మ యొక్క వీర్యం కరవావహి అంటే చేయుదుముగాక.
చేయింపబడుదుముగాక. మనకు కర్తృత్వం లేని కర్మలు మనం ఆచరించుదుముగాక. నా కర్తృత్వం నా కర్మ అని కర్తృత్వము లేదు, కర్మలు అనేటువంటివి రెండు లేవు. నమే కర్మఫలే స్పృహ. ఈ పని చేద్దాం అనేటువంటిది నాకు ఉద్దేశం ఏమీ లేదు, చూశావా అర్జున అన్నాడు. గీతోపదేశం చేయకపోతే కృష్ణుడికి ఏం నష్టం లేదు, ఒక పూట లెక్చర్ ఇవ్వడం జరగలేదే అనే బాధ కృష్ణుడికి ఏమి ఉండేది. మనం లెక్చరిస్తూ ఉంటే ఒక పూట మనం ఇవ్వకుండా ఉంటే ఏమో ఈ ఒక్కరోజున లెక్చర్ ఇవ్వలేదు అని కృష్ణాచార్యకి అనిపించచ్చు. 30 ఏళ్ల నుంచి డయాస్ మీద లెక్చరిస్తున్నప్పటికీ భగవద్గీతలో కృష్ణుడు లెక్చర్ ఇవ్వవలసినటువంటి టైము అవకాశం లేదనుకోండి. అర్జునుడికి కావలసి వస్తే భగవద్గీత లెక్చర్ ఇచ్చాడు. 5000 సంవత్సరాల తర్వాత కూడా అర్జునుడమైనటువంటి విషాద యోగమునందున్న మనకు కావలసి వచ్చినందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నాడు తప్ప, ఏ పని నేను చేసినా రాయబారానికి వెళ్ళినా సరే మీరు రాయబారానికి కావాలన్నారు కనుక నేను వెళ్ళాను, మీ ఇద్దరి మధ్య రాజ్యాన్ని గురించి మాట్లాడమన్నారు కనుక నేను మాట్లాడాను, మీరు రాజసూయానికి రమ్మన్నారు కనుక నేను వచ్చాను, నేను అర్ఘ్యోపాధ్యాయులు ఇస్తామన్నారు కనుక నేను స్వీకరించాను. ఇది కృష్ణుడి యొక్క అవతారం మొత్తం అంతా కూడా. అసలు ఎందుకు పుట్టావయ్యా అని మనం ఎవరైనా నాబోటి ప్రశ్న వేస్తే మీరందరూ కూడాను భూభార నిర్వాపణం కోసమని సకల దేవతలు ప్రార్థించారు కాబట్టి నేను దిగి వచ్చాను, కానీ కొంచెం నేను దిగొస్తాను మీరంతా భరిస్తారా అని అడగలేదు ఆ అవతారం. ఇది మొత్తం జన్మ ఇలా నడుపుకుంటానికి ఏమన్నా అవకాశం ఉందేమో చూడండి ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే మీలో ఉన్నవాడు కూడా వాడే కనుక వాడే మీ ఎందుకు జీవించినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి పని, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ, మీరు చేసేటువంటి సంకల్పాలు కానీ, మీ ఇష్టాయిష్టాలు కానీ ఇవన్నీ వాడు చేసినట్లుగానే నడవటానికి, వాడిలోనే నడవటానికి అవకాశం ఉన్నదేమో చూడండి. అప్పుడు సహ వీర్యం కరవావహై తేజస్వి నౌ అతీతం అస్తు. మా ఇద్దరి చేత తేజస్వి అతీతం అంటే అధ్యయనం చేయబడినది అగుగాక. అంటే ఏ తేజస్సు అయితే మా చేత ఈ మాట మాట్లాడిస్తూ ఉన్నదో, ఈ ఉపనిషత్తు చదివిస్తూ ఉన్నదో, ఈ పుస్తకాలు పఠిస్తూ ఉన్నదో, ఇది చదువుకుందామని అనిపిస్తూ ఉన్నదో, ఇది అధ్యయనం చేసే బాగుందని అనిపిస్తూ ఉన్నదో, ఏదైతే మన బుద్ధులను ప్రచోదన చేస్తూ ఉన్నదో దాన్నే మనం ఒక్కొక్కప్పుడు గాయత్రి మంత్రం అని కూడా తెలుసుకుంటూ ఉంటాం. మనకి ఎందుకు ఉద్దేశం కలగాలి? సుఖంగా ఉందామని, మంచి ముక్కలు విందామని ఎందుకు కలగాలి? కంఠంతో సస్వరంగా ఉపనిషత్తు నేర్చుకుందామని ఎందుకు కలగాలి? ఎక్కడి నుంచి కలుగుతూ ఉన్నది? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అంటే నువ్వు చేస్తున్నటువంటి పని, నీ వృత్తి, ప్రొఫెషన్ మొదలైనటువంటివి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వచ్చినాయని అనుకోబోకు. 10 సంవత్సరాలు ప్రయత్నం చేసి కూడా ఉద్యోగం దొరకని వాళ్ళు ఉన్నారు, వ్యాపారం మొదలెట్టని వాళ్ళు ఉన్నారు, మొదలెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నిన్ను సెలెక్ట్ చేసుకునేటువంటిది నీ వృత్తి, నీ ప్రొఫెషన్ తప్ప నువ్వు సెలెక్ట్ చేసుకునేది నీ ప్రొఫెషన్ కాదు అనే సీక్రెట్ తెలుసుకున్నట్లయితే నీ గింజాటన తగ్గి నీ ద్వారా చేయించదలసినటువంటి పనిని నీ శరీర మనోబుద్ధి అహంకారాలను ఆపరేటర్ కింద స్వీకరించి నీ సొంత ఉద్దేశాలు గుంజాటలు అనేటువంటి జీరో ఎర్రర్ అనేటువంటిది లేకుండా మెషిన్ చిన్నగా సెటప్ చేయబడి దీని ద్వారా జరగవలసినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది సహవీర్యం కరవావహయ తేజస్వినావతీతమస్తు. అలాంటి తేజస్సు మా చేత అధ్యయనము చేయబడుగాక. అంటే మా మెషీన్లను ఉపయోగించుకుంటున్నటువంటి తేజస్సు, మా చేత చదివించుకుంటున్న తేజస్సు, మేము చదువుకుందామని ముచ్చటపడినది, ఆ ముచ్చట రూపంలో మా దగ్గరికి వచ్చింది, మమ్మల్ని దగ్గరికి తీసుకున్నది. లేకపోతే మేము చదువుకుందామని ఎందుకు అనుకుంటాం? మనం డబ్బులు ఇచ్చి బలవంతాలు స్కాలర్షిప్ ఇచ్చి ఉపనిషత్తు టెక్స్ట్ బుక్ గా పెట్టినా సరే 35 మార్కులకి సరిపడ మాత్రమే చదువుకుంటాం అనేది జరిగే వాళ్ళని కూడా ఉన్నాం కనుక చదువుకుందామనే ఉద్దేశం మనకు పుట్టింది కాదు, మన చేత పుట్టించుకుని మన చేత చదివించుకుంటున్నది అని తెలుసుకోవాలి. అనేక జన్మ పుణ్య ఫలం చేత, తల్లిదండ్రులు చేసినటువంటి సంస్కారం చేత మీకు ఆ బుద్ధి కలుగుతుంది. ఒక ఉపనిషత్తు కానీ, వేదం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, బైబిల్ కానీ మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఋషివాక్కులలో ఏవో వాక్కులు తీసుకుని అవి మత గ్రంథములు అనేటువంటి మదోన్మాదము పొందకుండా జాగ్రత్తగా పెద్దల వాటిని అధ్యయనం చేయడానికి కావాల్సిన ఉద్దేశం మనకు కలగవాలనంటే అనేక జన్మ పరిపాఠం సుకృతం మాత్రమే కాక ఎలాంటి తల్లిదండ్రుల యొక్క పరమ పవిత్రమైనటువంటి గర్భమున, పరమ పవిత్రమైన వివాహ బంధ క్రమమున, సంబంధ క్రమమున ఏకపత్ని వ్రతము, పాతివృత్యము అనేటువంటి బహూపాసన మార్గములందు
ధరించి దిగి వచ్చి వారు చేసినటువంటి ఆదరణ, పవిత్రత మొదలైన వాటి వల్ల జిజ్ఞాస అనేటువంటిది కలుగుతుందని మనం తెలుసుకోవాలి. జిజ్ఞాసతో పోల్చినట్లయితే చిన్న మెట్టు విలువ కూడా ఎంత బంగారానికి ఎన్ని రత్నాలకి లేదు. జిజ్ఞాస కలగటం అనేది ఎవరైతే దీన్ని వరిస్తాడో వాడు వీడు పొందుతాడు అనేటువంటి మాట వేదంలో ఉంది. అంటే పరమాత్మని ఎవరైతే ఆర్తితో వరిస్తాడో అలాంటి వాడు పరమాత్మని పొందుతాడు అని ఒక అర్థం ఉంటుంది వేదవాక్కుకి. దాని వెనక ఇంకొక అర్థం ఉంటుంది. ఎవరైతే ఏ పరమాత్మ అయితే ఈ జీవుణ్ణి జిజ్ఞాస స్వరూపంగా వచ్చి వరిస్తాడో, ఒరే నువ్వు నన్ను చదువు, నన్ను ధ్యానం చేయి, నా మాటను ఉచ్చరించు అని అడుగుతాడు తప్పగా ఉంటుంది. అదేంటంటే వాడే అడుగుతాడు. ఎక్కరోషి రచనాది యజ్జోషి దదాసి యదో. ఏది చేస్తున్నావు, ఏది తింటున్నావు, ఏది మాట్లాడుతున్నావు, ఏది చూస్తున్నావు, ఊ అంటున్నావు, ఏది ప్రశ్న వేస్తున్నావు, అది తద్గురు శ్రవణర్పణం, అది నాకేవో అని అడుగుతాడు. ఉదయం మదర్పణం అంటే నీకు ఇస్తే నాకు ఇస్తా అంటే ఏం లేదు, నా చేతిలో ఒక పాటు పెట్టేసి నేను తింటే పర్వాలేదు అని నన్ను అప్పుడు నీ చేతికి ఇస్తాను మళ్ళీ తినేసి. ఇది బట్ అయితే మళ్ళీ మన చేతికి ఇచ్చేస్తా అన్నాడు పర్వాలేదు కనుక అని వాడి చేతిలో పెడితే మాత్రం ఇంకో చేతిలో పెట్టేస్తాడు అంటున్నది. మొదటి చెప్పేది మాత్రం ప్లేట్గా చెబుతాడు, నా చేతిలో పెట్టేసి అది నేను చేస్తే పర్వాలేదని అనుకుని పెట్టి. అరటిపండు, కొబ్బరికాయ మాత్రమే కాదు, డబ్బు కూడా అది చేతిలో పెట్టేస్తే నువ్వు తీసుకుంటే పర్వాలేదు అని పెట్టి తీసుకుంటే పర్వాలేదని పెట్టేస్తే మళ్ళీ ప్రసాదంగా మనకు వస్తుంది, దాంట్లో మహాశక్తి ఉంటుంది అని నన్ను పెట్టావో అది నీ దగ్గరికి మళ్ళీ తిరిగి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. నాకు ప్రసాదంగా కూడా అక్కర్లేదు, ఇది నువ్వు స్వీకరించడమే నాకు ప్రసాదం అని అక్కడ పెట్టి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలో ఉన్న సివివి గారు అది లోపలికి తీసేసుకుంటే ఏమవుతుంది, ఒక 1000 రూపాయలు అక్కడ పెట్టి అలా పెట్టి చూడు కృష్ణాచార్యులు ఎలా ఉంటుందో అని అంటున్నాను. అది మదర్పణం అంటే కనుక ఇది చేస్తూ ఉంటారు. కనుక సహవీర్యం కరవాలి, వాడు మన ఇద్దరితో సహా ఆ వీర్యం మన చేత చేయిస్తూ వీర్యవంతులంగా చేస్తూ ఉంటాడు. కనుక ఈ విద్య మనకు నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటాం, ఒకళ్ళు నేర్చి ఒకళ్ళు నేర్చేదా అయితే కానీ బ్రహ్మవిద్ ఆప్నోవతి పరం. బ్రహ్మవిద్ అంటే బ్రహ్మను తెలిసినవాడు, పరం ఆప్నోవతి పరబ్రహ్మమును పొందుతాడు. తెలిసినవాడు పొందుతాడని మీరు మాకు చెప్పడం అది కాదు, ఇక్కడే వస్తుంది. ఏమండి తెలిసినవాడు పొందుతాడని చెబుతారు, ఊరికి మాకు కోపం వస్తుందని కూడా అంటాం ఒక్కొక్కడు. అంటే తెలిసిన వాడి రూపంలో కూడా ఎక్కడుంటే, తెలుసుకునే వాడి రూపంలో ఎక్కడుంటే వాడు పొందుతాడు తప్ప వీడు పొందడు. జాగ్రత్తగా ఎందుకని అవతల శ్రీజీవియనో, మీరు రామకృష్ణ పరమహంసనో, వివేకానందనో, గౌతమ బుద్ధుడనో, జీసస్ అనో, శ్రీకృష్ణుడనో, శ్రీరాముడనో, వీరవిష్ణువనో, వీరశివుడనో ఏదో అక్కడ పెట్టుకున్నప్పుడు అక్కడి నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వచ్చాడో, ఆయన దగ్గర నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వస్తాడు, ఆయన దగ్గర నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా లైట్ ఏం చేస్తుందంటే ఇది కనిపించేసి చేస్తుంది తప్ప ఏ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందో దానికి విధేయంగా దాస్యం చేసి వీడు స్విచ్ వేసుకోవాలి, అందులో లైట్ వెలగాలంటే. అతను బెక్కని కాలు ఉన్నది స్విచ్ అని అనుకోకూడదు. స్విచ్ యొక్క బెక్కలో కాళ్ళలోనూ మనకు ఉన్నాం. మనం లైట్ కావాలంటే తచ్చినట్టు లేచి వెళ్ళి మన స్విచ్ మనం వేసుకోవాలని తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీ సాధించుకున్నటువంటి మానవుడు ఎలక్ట్రిసిటీని మానవుడు సాధించాడని పొరపాటు రాదు. దాని ధర్మములకు విధేయుడై వీడు ప్రవర్తించి ఎలక్ట్రిసిటీని ఆవాహనం చేసుకుని తెచ్చుకున్నారని తెలుసుకోవాలి. ఏదైనా ప్రపంచంలో అంటే వెలుగు అనేది మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చే వెలుగు ప్రతీది. అంటే గదిలో వెలుగు మన మీద పడుతున్నప్పుడు మనను వెలిగిస్తూ ఉన్నది, అంటే మనను వెలుగుగా చేస్తూ ఉన్నది. కానీ వెలుగు మనదిగా ఎన్నడూ అవటం లేదు. ఒక్క ముక్క గుర్తుంచుకోండి, ఎన్నడూ కూడా వెలుగు మన మీద ఎక్కడి నుంచి పడుతున్నా, సూర్యుడి నుంచి పడుతున్నా, చంద్రుడి నుంచి పడుతున్నా, మనం దీపం పెట్టుకున్నటువంటి నిప్పు మంచ నుంచి పడుతూ ఉన్నప్పటికీ కూడా యదాదిత్య